అనేది ఏంటంటే వాళ్ళ ఒక బాధ్యత గల సెలబ్రిటీగా ఈ డబుల్ మీనింగ్లు వచ్చినప్పుడు మీరు ఆబ్జెక్షన్ చేయాలి. మేము పారిశుద్ధ్యంగా మేము అక్కడ డబ్బులు తీసుకుంటున్నాము, ఈ షోకి న్యాయం కాదు, ప్రజలకు న్యాయం చేయండి. మీరు ఇక్కడికి వచ్చేసి మనం డబ్బులు తీసుకున్నాము, డబ్బులతో ఏదైనా అంటే డబ్బులతోని కొనలేనివి చాలా విలువైనవి ఉంటాయి. మనిషి ఆత్మాభిమానం ఉంటుంది, మనము ఆత్మ గౌరవం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర మహిళలు మొత్తం అంటే తెలుగు ప్రజలకి మొత్తము ఆత్మాభిమానము 100% ఆత్మాభిమానము అన్నంతో సమానం. అన్నం లేకపోయినా బ్రతకగలుగుతుంది, కానీ ఆత్మాభిమానం ఉంటుంది. మీరు ఈ షోల ద్వారా, రియాలిటీ షోల ద్వారా చాలా కొత్త కొత్త టాలెంట్స్ వస్తూ ఉన్నాయి, చాలా మందిని చూపిస్తున్నారు, అది బాగానే ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వల్గారిటీ అంటే డబుల్ మీనింగ్ అంటే నిజంగా నేను చెప్తున్న పోర్ట్స్ చాలా నీట్గానే ఉన్నాయి, కానీ అది ఆలోచించే విధానం ఆ సినిమాలో లేకపోతే వాటి ప్రభావం ఉన్న ఎట్లా ఉంటుందని ఫ్లవర్, కేక్, టిఫిన్ చేసావా, ఈ మాటలన్నీ ఈ డబుల్ మీనింగ్ లో హైపర్ ఆది ఉంటాడు. ఆయన నువ్వెవరన్నా నీ వెనక ఎవరున్నా నువ్వెవరేం చేసినా ఇంకొకసారి హైపర్ ఆది కూడా చాలా రెచ్చిపోతుంటాడు. వాడు అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు అంటే మేము సెలబ్రిటీ మీకు అర్థం కాదు సార్. ఇక్కడ ఏమవుతుందంటే మేము ఇది మాట్లాడేసిపోతే డబుల్ మీనింగ్ చెప్తే ఏదో నవ్వుతున్నారు కదా అని వీళ్ళు వెక్కిచాష్టలు చేస్తారు. కానీ ఇక్కడ నుంచి సార్ సెన్సార్ బోర్డు కూడా జాగ్రత్త వహించాలి. నిర్మాతలు ప్రొడ్యూసర్లు కూడా చెప్తున్నా, ఇక నుంచి మా పోరాటం ఓన్లీ ఈ డ్రెస్సింగ్ ఆఫ్దే ఉండదు. సినిమాలు కూడా పద్ధతిలో తీయండి. ఏమండి గతంలో తీయలేదా? ఎంత చక్కగా గోరెంటాక్ సినిమా ఉంది, మూగ మనసులు ఎంత చక్కగా ఉన్నాయండి. ఎన్టీ రామారావు గారు తీసిన సినిమాలు ఎన్ని ఉన్నాయి సార్ చెప్పుకోవడానికి. మంచి మంచి సినిమాలు కృష్ణ గారు తీసినప్పుడు జయప్రద, స్వర్ణ కమలము, నాకు టైంకి రావట్లేదు, ఎంత చక్కగా ఉన్నాయండి. అట్లా చూపించండి. ఏమయ్యా ఆడవాళ్ళ బట్టలతోని ప్రొడ్యూసర్లు మోడలింగ్ తోని వస్తుంది సార్. వస్త్రధారణలో చీరలో మీరు అన్నట్టుగా వస్త్రధారణలో కూడా మంచి సినిమాలు చూపించవచ్చు. ఆడదాని శరీరాలతోనే మనం డబ్బులు సంపాదించాలనే వాళ్ళకి చెప్తున్నారు. లేదు సార్, నేను మీకు మొన్న చెప్పిన ఈ రోజు చెప్తున్నా, శారీ అని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. ఎవరి ఇష్టం వాళ్ళది, కంఫర్ట్ డ్రెస్ ఎవరికి ఇబ్బంది కలిగినంత వరకు చక్కగా. నేను అనేది ఏంటంటే చూపించాల్సినవి చూపించుకున్నా మనకేం సంబంధం. ఒక మన మనిషిలో చూపి అనుకున్న అవయవాలను చూపించకూడదు అంటున్నాం, అంతే తప్ప మీరు ఇలానే ఉండనే ఎవరు జడ్జి చేసే రైట్ ఎవరికి లేదు, ఎవరిని కూడా చెప్పాం. నేను ఒక్కటే ఏం చెప్తానంటే ఇవాళ శర్మతో మీరు డిస్కషన్స్కి రావద్దు అని నాకు చాలా మంది కాల్స్ చేశారు. నేను చెప్తున్నా శర్మలో కూడా మనం మార్పు తెద్దాం. ఎందుకంటే తను కూడా సమాజంలో ఒక వ్యక్తిగా తను కూడా ఆయన చూసే విధానంలో కూడా మీరు మార్చుకోండి అని చెప్తే తను కూడా నేను యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే శర్మకి గ్రేట్. నేనైతే ఆయన ధైర్యం, ఇంతమంది తిట్టినా కూడా ఆయన షోలలోకి వచ్చి చెప్తున్నారంటే కొంతమంది మగవాళ్ళు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. నేను అనేది ఏంటంటే శర్మ గారు కూడా మీకు ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మీరు కూడా సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి అని చెప్పేసి నేను ఒక సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు ఒక ఆర్టీవీలో నేను కూర్చుంటున్నానంటే నా మెసేజ్ 10 మందికి వెళ్ళాలని. ఇక్కడ నుంచి జబర్దస్త్ షోలు, ఇంకా ఏదో బిగ్ బాస్ నువ్వు నాగార్జున ఉండని ఇంకెవరన్నా ఉండని సార్, నాకు వాళ్ళు సెలబ్రిటీ ఉండొచ్చు. మహిళలకు సెలబ్రిటీస్ అవసరం. మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా సెలబ్రిటీ ఇట్లాంటి షోస్ ఉంటే మాత్రం నేను గతంలో చాలా సందర్భాలు అడిగాను. బిగ్ బాస్ షో మీద చాలా జరుగుతున్నప్పుడు ఏంటి సార్ అది అన్ని రోజులు ఒక రూమ్ లో పెట్టి మగవాళ్ళని అది పెట్టేసి అక్కడ ఏం జరుగుతుంది ఏం కాకుండా ఇవన్నీ దాంట్లో మీద. సంజయ్ రెడ్డి గారు నేను కూడా ఒప్పుకుంటా, బట్ దాంట్లో వాటికి ఏముండాలంటే గవర్నమెంట్ కూడా ఏదైనా వల్గారిటీ అనిపించింది అనుకోండి, గవర్నమెంటే కానీ లేకపోతే సెన్సార్ బోర్డు కానీ 18+ ఇవ్వాలి. ఆ షో ద్వారా ఉపయోగం ఉందా లేదా అన్నప్పుడు కొన్ని డిఫెన్స్ ఒపీనియన్స్ మేము తీసుకున్నాం కాబట్టి చాలా సందర్భాలలో చెప్పాను. బిగ్ బాస్ షో వల్ల ప్రజలకు ఏమొస్తుంది అయితే దాంట్లో చాలా ఒపీనియన్ మేము తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు బ్యాలెన్స్డ్గా పబ్లిక్ కూడా ఏం చెప్తున్నారంటే, ఒకటి ఎటువంటి సిచ్యువేషన్లో ఇలా ఎదుర్కోవాలి అని చెప్పడానికి ఆ సిచ్యువేషన్స్ అని కూడా మన రియాలిటీ లైఫ్లో ఊహించుకుంటాం, అట్లా కొంత పాజిటివ్ అయితే అంటున్నారు. తర్వాత వల్గారిటీ ఏంటంటే అమ్మాయిల అబ్బాయిలందరూ ఒక దాంట్లో వేయడము, తర్వాత మీరు చెప్తున్నట్టు అవకాశం ఎవరిస్తున్నాం సార్ ప్రొడ్యూసర్ మీ అక్కడ ఉన్న అది తప్పేం కాదు, ఒక దగ్గర వేయడం కూడా తప్పేం కాదు, డిస్క్రిమినేషన్ లేకుండా ఉంటది. ఒకటి చెప్పనా, కానీ వాళ్ళు చేసే అసభ్య ప్రవర్తన కొంత ఆ ప్రవర్తన అంటే మీరు అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టిన తర్వాత నేను అనేది ఏంటంటే